జోహార్ ఐలన్న, జోహార్ గద్దరన్న, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ ప్రజా అమర కళాకారులకి, జోహార్ ప్రజా అమర కళాకారులకి, జోహార్ తెలంగాణ మన వీరులకి, జోహార్ తెలంగాణ విద్యార్థుల వీరులకి, కొనసాగిద్దాం అమర వీరుల ఆశయాలని. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణ గిరిపైపు మహేశ్వర కుటుంబానికి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపైపు గిరిపై మహేశ్వర కుటుంబాన్ని, జోహార్ గిరిపై మహేశ్వరకి. కుటుంబం నుంచి చిన్న ఇప్పుడు షాబాగా మాట్లాడాలి. అదేవిధంగా చాలా మంది మాట్లాడేవాళ్ళు కాబట్టి దయచేసి కళాకారులు అర్థం చేసుకోవాలి. మధ్య మధ్యలో మీకు కూడా పాడే అవకాశం వల్ల కల్పిస్తాం. ఇప్పుడు శ్యామ్ సుందర్ అన్న తెలంగాణ వనరుల పరిరక్షణ సమితి అన్నగా వచ్చి తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఆ వెంటనే రామగిరి ప్రకాశం కూడా మాట్లాడాలి. దయచేసి ఎవ్వరు కూడా మాట్లాడిన వాళ్ళు వెళ్ళొద్దని మనం చేస్తున్నాం. సాయంత్రం 6 గంటల దాకా ఈ సభ కొనసాగించుకుందాం. ఇప్పుడు శ్యామన్న గారు మాట్లాడాల్సి సంస్కార సభ, సంస్కార సభలో అతని గురించి మహేష్ గురించి మాట్లాడాలంటే ఒక త్యాగంగా పోయేవాడిని, సాధ్యమైనది పోయేవాడిని. కానీ చిన్న వయసులోనే, అతి చిన్న వయసులోనే బలం బాగుపడటం. దీనికి మనం సన్మానం ఎక్కడ మాట్లాడుకోవాలి, ఏం మాట్లాడుకోవాలి అనేది మనం విశ్లేషించుకుంటే గతంలో కొట్టాను ప్రభుత్వ అధ్యయనం అది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. ఎందుకంటే మనం తెలంగాణ ఉద్యమంలో కళాకారుడు ఉద్యమకారుడు రెండు బండిల దాకా ఉద్యమాన్ని లాక్కెళ్ళాడు. కళాకారుడు ఒక సైడ్ ఉండే, ఉద్యమకారుడు ఒక సైడ్ ఉన్నాడు. కానీ ఉద్యమకారుడు ఒక సైడ్ ఒక కళాకారుడు రాలిపోతున్నాడు. మన బండి మనం నడుపుకోకపోతుంటే మన బండి కింద నీడ కింద కేసీఆర్ లాంటి వ్యక్తులు బండిని మోసుకుంటున్నారు. మనం కూడా కింద ఉండాలి, ఏం కాదనుకున్నాం. కానీ నడిచేవాడు బండి ఎక్కిండు, మన భూతారాలు పట్టిండు, కుమ్మల పక్కన చీరలు పట్టిండు. మన చేతకెళ్ళి ముందుకొని మన మొత్తం రోజు మళ్ళీ క్షిమిపోయేసి ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా కుంగదీసి అఫ్ఘానిస్ బలైతే ఈ మలేషియా అనేది నా ఉద్దేశం. అంటే ఇదే విషయం మీద సేమ్ ఇక్కడ ఈ మలేషియా ఉందో ప్రభాకర్ అని మీకు తెలుసు, మార్చి పార్టీలో పోయి 2018లో అంత మధ్యగా ఉన్నాడు. 2011లో 100వ కార్యక్రమం మీరు అనుకున్నారో కదా, అక్కడ నాకు పరిచయం బాగా. తెలంగాణ ఓట్ల పథకం కమిటీ పెట్టినప్పుడు కూడా అల్పోస్ ఒక ఆయన వచ్చిండు. 2011లో దగ్గరకు వచ్చి అప్పటికి జస్ట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళ నాలుగు లేవని మా ఇంటికి వచ్చిండు. ఆయన నైట్ ఉన్నాడు. నైట్ నుండి ఇక్కడ ఎక్కువ ఏంటంటే అందరూ అక్కడ ప్రజాస్వామిక తెలంగాణ అని అన్నారు. ఏ ఒక్కరిని కూడా కేసీఆర్ ప్రభుత్వం పైకి రానియలేదు. ఏదో రూపంగా వాడిని ఏదో రూపంగా హింసించడమా, ఏదో రూపంగా బలీపరచడమా, హత్య చేయడమా, ఏదో విధంగా అది ఖచ్చితంగా ఈ ముమ్మాటికి ఈ మలేషియా గారిని నేను కూడా భావిస్తున్నా. తెలంగాణ ఉద్యమంలో నేను కూడా సరే నా శక్తి నేను ఉద్యమం పనిచేసినాక 100% ఇది బలనుమానం కాదు, హత్యనే ఖచ్చితంగా గవర్నమెంట్ చేసిన ప్రభుత్వం హత్యలేదు. నిజంగా ఇచ్చిందనే కనీసం ఆదుకున్న వాళ్ళను ఇలా మనకు కూడా ఉంటుంది. ఇప్పుడు మలేషియా గారికి ఏదో ప్రాబ్లం వచ్చిందని మనందరూ అలాగే ఉన్నాం. ఏం చేస్తాం, మనకు 5,000 రూపాయలు. ఇంకోటి నా మిత్రుడు నాతో పాటు జైల్లో ఉన్నాడు, స్వామి యాదవ్ నా మిత్రుడు. వాడు ఇటువంటి ఒక బిల్డెడ్ పోరాడాడు. చాలా చేసిన పోరాటాలు నా ఆధ్వర్యంలో చేసాడు. అతనికి తెరాల్సి వస్తే ఒక్కడు మందం తీసుకున్నాడు. ఒక్కడు వాడు చేసిన ఉద్యమం మామూలు ఉద్యమం కాదు. శ్రీకాంత్ గారు చనిపోయినప్పుడు ఈ అవసరం చెప్తున్నా. శ్రీకాంత్ గారు చనిపోయినాడు, బంధువులు పిలిస్తే హైదరాబాద్ లో బృంద విలాసాలు కూడా తగలబెట్టే సరే మొత్తం రక్షణ ప్లానింగ్ చేసుకున్నా. ఇక్కడే శ్యామ్ స్వామి తగలబెట్టించాడు. అంటే మామూలు ఉద్యమం చేయలేదు. వాడి ఉద్యమం చాలా గొప్పది. కానీ పెరాల్సి వస్తే ఒక్కరు మందించడం లేదు. మన శక్తి ఎంత ఉంది, నేను భూమి మీద అవుతే 2 సార్లు పోయినా, ఒకసారి 5 మంది చూసాను. అతనికి మనం చేయగలిగింది ఏముంది అంటే ఉద్యమంలో మనం ఫస్ట్ నుంచి మనకు ఒకటే కనిపించింది, ఒకటే లక్ష్యం కనిపించింది, తెలంగాణ కనిపించింది. అంటే దాని వెనుక జరుగుతున్న మోసాలు మనం గ్రహించలేకపోయాం. ఈ తప్పును మనం ఖచ్చితంగా ఉద్యమకాలను ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే మనం ప్రజాస్వామ్య తెలంగాణ కొట్లాడితే ఈ పరిస్థితి కాదు. ప్రజాస్వామ్య తెలంగాణ వస్తే ఈ దోపిడి కొనసాగేది కాదు. ఈ దోపిడి ఖచ్చితంగా మన ప్రజాస్వామ్య తెలంగాణ వచ్చింటే మనం ప్రశ్నించే వాళ్ళం.
ప్రశ్నిస్తే ఈ తోటి కొనసాగింది కాదు. మనం ఈ విధంగా బలహీన వాళ్ళం మనం పొందేవాళ్ళం కాదు. అందుకే నేను నా ఉద్దేశం ఒకటి, ఎందుకంటే ఇక్కడ మనం ఇప్పటికైనా మేల్కొనాలి. ఈ మల్లేష్ రాబోలు ఇంకోరు రాకుండా ఇప్పటికైనా మేము వాళ్ళు ధైర్యంగా ఇలా ప్రభాకర్ ముందు అడగాను ఓ త్యాగం తిన్నా పోలేమని సాధ్యమనం అంతా పోలేమని ఇది బలం వల్ల ఏం కూడా బలమైన పోవడం. అందుకని ఇక సరే మన మనశాంతి కోరుకుంటూ వాళ్ళ వారి పిల్లలు కూడా సరే మనం ఇప్పుడు అందరూ అంటున్నారు సరే ఉద్యమకాడుగా నేను ఏం సహకరిస్తానని మా తన ప్రోగ్రామ్ అన్నాడు రాజు ప్రకారం తర్వాత అనౌన్స్ చేస్తాను గురువు నేనేది చెప్పలేను. అంటే మన పరిస్థితులు అంటే ఉన్నాయి. ఏదో సహకారం చేత ఖచ్చితంగా సహకారం మనం సహకారం నేను కూడా తెలంగాణ మా కమిటీ చర్చిస్తాను. చర్చించి ఏదో ఒకటి మా సహకారం ఖచ్చితంగా వేస్తున్నాను తెలియజేస్తున్నాను.